ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 845వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 845వ ఎపిసోడ్కు స్వాగతం. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని సందేశం. నన్ను నీవు తండ్రిగా స్వీకరించినచో నన్నేమీయో కోరన అవసరం లేదు. నీకు ఏది మేలు చేయునో దానిని నీవు కోరినప్పటికీ నేను లభింపచేసేదనని తెలుసుకొను. హర్నాథ్. ప్రేమతత్వంలో సాధకులు ధ్యానింపవలసినది శ్రీ హర్నాథుని స్వచ్ఛమైన, నిరాడంబరమైన, నిష్కామమైన, విశ్వమయమైన ప్రేమస్వరూపం, అతని నిర్హేతుక దయాస్వరూపం. ఇట్టి ధ్యానము కొరకై అతనిని ఈశ్వర మానవమూర్తిగానే ధ్యానించుచు మన తండ్రిగాను, బిడ్డగానో, సోదరునిగాను ఎంచుకొని ప్రేమింపవలను. ఆ విధమైన ఈశ్వర మానవమూర్తిగానే మనము గ్రహింపగలము. అప్పుడే మన ఆత్మలకు నిజమైన పుష్టియు, సంతృప్తియు, ఆనందము కలుగును. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శ్రీ హర్నాథ్ మహాప్రభువుని అద్భుత శ్లోకం. ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణైర్యుక్తం శ్యామలం శాంత విగ్రహం. పాగల్ హర్నాథుని లేఖల విశిష్టత విశదీకరించుచున్నవారు శ్రీమతి చింతావాణి శర్మ గారు. నా పేరు చింతావాణి, మాది కాకినాడ. పాగల్ హర్నాథ్ మొదటి భాగంలో 2వ లేఖలోని నామ యొక్క ప్రాముఖ్యతని చెప్పేటువంటి విషయంలో మనం మరికొంత వివరణ ఇచ్చిపోయే ప్రయత్నం చేద్దాం. ఈ కిందటి వారం మనం పాగల్ హర్నాథ్ లేఖల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ లేఖల్లో మొదటి భాగంలో ఉన్నటువంటి 2వ లేఖలో బాబా ఆయన జతీన్తో ఏమంటున్నారంటే, కృష్ణనామాన్ని నిరంతరం చెయ్యి, నామాన్ని మర్చిపోవద్దు. నామం చేస్తే కృష్ణుడు వశం అవుతాడు, నామి దగ్గర అవుతాడు. నిరంతరం నామం సాధన చేయడం వల్ల మన హృదయాలు ఆనందమయం అవుతాయి. మనకు ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, శారీరకమైన రుగ్మతలు, మానసికమైన బాధలు ఏ ఉన్నా అవన్నీ కూడా నామంతో పోగొట్టుకోవచ్చు అని బాబా నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే నామం ఎలా చెయ్యాలి? నామానికి నియమాలు ఉన్నాయా? లేవు. నామం చేయగా నామి పలుకుతాడు. ఎలాగా మనం చెప్పుకున్నాం పూర్వం కూడా. ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తిని పిలవాలంటే అతని నామంతో మనం అతన్ని పిలుస్తాం. పిలిస్తే అతను మనకి దగ్గరగా వస్తాడు, ఓయ్ అని పలుకుతాడు మనం పిలవగానే. అలాగా కృష్ణుడు కూడా మనం నామం కృష్ణ 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 లేదా కుసుమార 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 అని చేయగా ఆయన మనకి దగ్గర అవుతాడు. అలా దగ్గరైన వాడు మనం ఎందుకు పిలిచాము, ఏమిటి, మనం ఎంతసేపు ఆయన నామంలోనే ఉన్నాము అనే విషయాన్ని గుర్తించి ఆయన మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలని, మనల్ని ఎడబాసి వెళ్ళాలని ఆయన అనుకోడు. ఎలాగా మనం నామం చేస్తుంటే ఆయన బయటే నించుని తొంగి చూస్తూ ఉంటాడట. కొంచెం దూరంలో కలుపు చాటు నుంచి చూస్తూ మనం నామం చేస్తూ ఉంటే ఆయన ఉండబట్టలేక మనం నామం చేస్తున్నప్పుడు మన శ్రవణ రంధ్రాల గుండా మన లోపలికి ప్రవేశించి మన హృదయ స్థానంలో తిష్ట వేసుకొని శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు అని చెప్తున్నారు. ఎందుకు అలాగ వస్తాడైనా? మన శ్రవణ రంధ్రాలకి లోపలికి వెళ్ళేటువంటి దారులు తెరిచి ఉన్నాయి.
మిగతా కళ్ళు ఉన్నాయంటే రెప్పలు వేసేసుకుంటాం, నాసిక ఉందంటే లోపల పొరలు అట్లున్నాయి, పెదాలు రెండు అడు వేసుకున్న పెదాలు రెండు మూసుకుంటే నోరు పలకకుండా ఉంటుంది. ఇలాగా మిగతా శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకి లేనటువంటి సౌకర్యం మనకి చెవులకు కనిపిస్తుంది. అంటే శ్రవణ రంధ్రాలు బాగా తెరుచుకునే ఉంటాయి. అయితే మేమేమీ వినము, ఏమీ చెయ్యము, మేము ఈ చెవిలోంచి విన్నది ఆ చెవిలోకి వచ్చి వదిలేస్తాము, శుచీంద్రంలో ధర్మరాజులో ఉంటామంటే ఎవరేం చేయగలరు? అలా కాకుండా నామాన్ని మనం పట్టుకుంటే తైలధారగా చెయ్యాలి. తైలధార శివలింగం మీద పడుతున్నప్పుడు ఎక్కడ వ్యవధానం ఉండదు. వ్యవధానం లేకుండా అలాగా చిక్కగా పడిపోతూ ఉంటుంది. అలాగే మనం నామం కూడా ఆగకుండా చెయ్యాలి. చేస్తే నాని పట్టుబడతాడు. నాని దగ్గరికి రావాలంటే నామం ఒక్కటే మార్గం. మంత్రానికి నియమాలు ఉన్నాయి. రైలు పట్టాలు లాంటివి మంత్రానికి ఉన్నటువంటి నియమాలు. ఇప్పుడు రైలు నడవాలంటే పట్టాలు కావాలి. అది మంత్రానికి ఉండేటువంటి నియమం. మంత్రం సాగాలంటే రైలు లాంటిది, దానికి పట్టాలు ఉండాలి. కానీ నామం అలా కాదు. మనం కూర్చున్నా నించున్నా, ప్రహ్లాదుడు చెప్పాడు కదా మనకి, నించో కూర్చో పడుకో ఏం చెయ్యి, తింటున్నా తాగుతున్నా నిద్రిస్తున్నా నామం సాగిపోతుంది హృదయంలో. అలా నామం సాగిపోవాలి. మరి అలా సాగిపోయి ఉద్ధరింపబడ్డ వాళ్ళు ఉన్నారు మనకి. ఉదాహరణ ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వీళ్ళంతా ఉన్నారు కదా. మరి నామాన్ని మధ్యలో ఆపేస్తే కూడా ఉద్ధరించబడ్డ వాళ్ళు ఉన్నారా? మనకు అజామిలోపాఖ్యానం భాగవతంలో కనిపిస్తుంది. ఆయన ఉద్ధరించబడ్డాడు. ఎందుకని? తను చేసిన నామం ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే కొనసాగింపు జరిగి మళ్ళీ ఆయన ఉద్ధరింపబడ్డాడు. అంచేత నామాన్ని మించినటువంటి ధనం లేదు. నామి గంట నామం గొప్పది. నామిని పట్టుకోవాలి అంటే నామ సాధన సాగాలి. కుసుమహర. సోనాముఖిలో శ్రీ కుసుమమ్మ ఈ మధుర గీతాన్ని ఆలపించుచున్నవారు శ్రీమతి ఏ సావిత్రి గారు. సోనాముఖిలో శ్రీ కుసుమమ్మను సేవింతము తారే తారే. సోనాముఖిలో శ్రీ కుసుమమ్మను ఆగోపాలుడే హరగోపాలుడే ఆగోపాలుడే హరగోపాలుడే ఆడుకుందమా ఇప్పుడే ఆరాధికే కుసుమ కిశోరి ఆరాధికే ఆరాధికే కుసుమ కిశోరి కుసుమ కిశోరి ప్రేమ ఖేళనిటు బృందావనిలో ప్రేమ బృందావనిలో సోనాముఖిలో శ్రీ కుసుమమ్మను సోనాముఖిలో శ్రీ కుసుమమ్మను సేవింతము తారే తారే. సోనాముఖిలో మన ప్రభువాచట మందిరమందున మన ప్రభువాచట మందిరమందున కుసుమ కిశోరితో కొలువై ఉండగా కుసుమ కిశోరితో కొలువై ఉండగా సోనాముఖిలో శ్రీ కుసుమమ్మను సోనాముఖిలో శ్రీ కుసుమమ్మను సేవింతము తారే తారే. సోనాముఖిలో
జగన్మాత శ్రీ కుసుమాంబ జరిపిన లీల తెలియచేయుచున్నవారు శ్రీ జీవి సుబ్బారావు గారు. జై కుసుమహర. ఇది కుసుమకుమారి జరిపిన అద్భుత లీల వినండి. 1950 సంవత్సరంలో ఒక భక్తురాలు తన కొడుకు కోడలితో కలిసి సోనాముఖి క్షేత్రానికి వెళ్ళింది. ఆ తల్లిని దర్శించడానికి వెళ్ళగానే ఆ తల్లి గదిలోంచి బయటికి వచ్చి వారికి ఎదురుగా కూర్చుంది. ఆమెని చూడగానే ఆ కోడలి పిల్ల వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తల్లి ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చి అనునయించింది. ఆ రోజున తనను రక్షించిన తల్లి కుసుమకుమారీదేవి ఈమెని గ్రహించి ఆమె తల్లి పాదాలకి నమస్కరించి జరిగిన సంగతి మిగతా బంధువులందరికీ చెప్పింది. అసలు జరిగిన సంగతి ఏమిటంటే, ఈసారి వచ్చినట్టే కిందటి సంవత్సరం కూడా ఆ భక్తురాలు సోనాముఖి క్షేత్రానికి వెళ్ళింది. కానీ ఈ సంవత్సరం తన కొడుకు కోడల్ని తీసుకోకుండానే వదిలిపెట్టి వెళ్ళింది. ఇంట్లో కొడుకు కోడలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ముస్లింలకి హిందువులకి కలహాలు జరుగుతూ ఉండేవి. ఆడవాళ్ళు ఎవరూ ఒంటరిగా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉండేది. మగవారు ఇంట్లో లేకపోతే తన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయంతో భయపడుతూ ఉండేవారు. ఆ సమయంలో ఆ భర్త కూడా ఉద్యోగరీత్యా క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉండవలసి వచ్చింది. ఆ గదిలో తలుపులు వేసుకుని లోపలే ఉండి తిరిగి తెల్లవారుజామున తలుపులు తెరుస్తూ 2 రోజులు గడిపింది. 3వ రోజున రాత్రి సమయంలో మూత్ర విసర్జన చేయడానికి వెళ్ళవలసి వచ్చి తను గది తలుపులు తీసుకుని బయటికి వచ్చి హాల్లో కూర్చుని ఉన్న ముసుగు మనిషిని చూసి కెవ్వున కేక వేసింది. ఆమె ముసుగు తీసి ఆమెని భయపడకు, నిన్ను రక్షించడానికే నేను వచ్చాను. రోజు 2 రోజుల నుంచి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిన్ను కాపాడడానికి నేను ఇక్కడ కూర్చుంటూ ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్పింది. నువ్వు ధైర్యంగా వెళ్ళి మూత్ర విసర్జన చేసి వచ్చి పడుకో అని చెప్పి ఆమెని సముదాయించింది. ఈ విధంగా ఆ రోజున తనను కాపాడిన తల్లి కుసుమకుమారీదేవి ఈమెని అని గ్రహించి ఆమెకి పాదాలకి నమస్కరించి మూత్ర విసర్జనకు వెళ్ళి రమ్మని నన్ను ప్రోత్సహించింది. ఈ సంగతి నేనెవరికి చెప్పలేదు. తనెవరో తెలియకపోయినా కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి వచ్చి తనను కాపాడి రక్షించిన సంగతిని ఎవరు నమ్మరని తన భర్తకు కానీ తన అత్తగారికి కానీ తెలియచేయలేదు. అటువంటి తల్లి కుసుమకుమారీదేవి ఎప్పుడైనా ఎక్కడైనా కనబడుతుందేమోనని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నానంటూ ఆనందంతో కృతజ్ఞతతో ఆ తల్లి పాదాలకి నమస్కరించింది. ఈ విధంగా కుసుమహరులు తనని నమ్మని వారైనా తనంటే తెలియని వారైనా ఎంతోమంది భక్తులను రక్షించి కాపాడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. తనెవరో తెలియకపోయినా తను పూజించకపోయినా తల్లి కుసుమకుమారీదేవికి మనమందరం కనబడుతూనే ఉంటాము. ఆమె మనందరి కష్టాలు తెలుసుకునే ఉంటుంది. ఇది కుసుమహరులు జరిపిన అద్భుత లీల. జై కుసుమహర. ఈ దీనునకో ఈ ప్రభువ. ఈ మధుర గీతం ఆలపించుచున్నవారు శ్రీమతి పి సూర్యకుమారి గారు. నీ ఆసనమి మాల
శ్రీమతి కె సునీత గారు, కర్నూలు. జై శ్రీ కుసుమహర. శ్రీ కుసుమ హరనాథ భక్తాదులకు నమస్సుమాంజలి. భక్త కోటికి శుభవార్త. ప్రతి గృహము కుసుమహరల నిలయము కార్యక్రమము ప్రస్తుతం యూట్యూబ్ నందు కుసుమహర నిలయము ఛానల్ నందు ప్రసారమవుతున్న విషయం భక్తులకు విదితమే. ప్రస్తుతం 844 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుని హరనాథుల దివ్య ఆశీస్సులతో తదుపరి ఎపిసోడ్స్ కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మన భారతదేశమంతా ఉన్న శ్రీ కుసుమ హరనాథుల మందిరాలు, ఆశ్రమ విశేషాలను వివరించమని భక్తులు కోరడంతో తరువాయి ఎపిసోడ్స్ నందు 10 నిమిషాల నిడివితో కుసుమహరుల ఆలయ విశేషాలు, అందులో నిర్వహించే కుసుమహరుల నామభజన, అర్చన, సమ్మోహనపరిచే కుసుమహరుల కళ్యాణ మహోత్సవాలు తదితర కార్యక్రమాలపై వివరణతో కూడిన సమాచారాన్ని, వీడియోస్ను, చిత్రపటాల ఫోటోస్, మందిర నమూనా ఫోటోస్ను మందిర నిర్వాహకులు, ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమం నిర్వాహకులు అయిన శ్రీ విజయ రామయ్య గారి వాట్సాప్ నెంబరుకు పంపవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం చేయడం వలన దేశ విదేశాల్లో ఉన్న శ్రీ కుసుమ హరనాథుని భక్తులు అందరూ వీక్షించి తరించెదరు. కావున మందిర నిర్వాహకులు తప్పక స్పందించి ఈ అపురూపమైన కార్యక్రమానికి సహకరించగలరని మనవి. ఇట్లు శ్రీ కుసుమహరుల సేవలు శ్రీ విజయరామయ్య గారు. సెల్ నెంబర్ 9490233263. మరొక నెంబర్ 9777731339. జై శ్రీ కుసుమహర. శ్రీ హరనాథ్ మహాప్రభు జరిపిన లీలా తెలియచేయుచున్నవారు చిన్నారి సౌమ్య. కలకత్తా దగ్గర 200 కిలోమీటర్ దూరంలో అటర్బారి అనే చిన్న పల్లెటూరు ఉన్నది. అక్కడ హర్నాథ బాబా 1923 జన్మోత్సవం జరుపుకుంటున్నారు. అనేక వేల మంది మైమన్ సింగ్ స్టేషన్ దగ్గర దిగారు. పొద్దున్న సంకీర్తనలు జరుపుకుంటున్నారు. 25 సంవత్సరాల కుర్రాడు ఆనందంగా నృత్యం చేస్తూ, అతను శాంబ శివ భక్తుడు, ఆనందంగా నృత్యం చేస్తూ హర్నాథ బాబా కాళ్ళకి దండం పెట్టారు. హర్నాథ బాబా శాంబశివ రూపంలో దర్శనమిచ్చారు. ఆ రోజు నుంచి బాబా భక్తుడయ్యారు. ఇది ఒక అద్భుత లీల. సోనాముఖి మహాక్షేత్ర విశేషములు మొదటి భాగంలో మందిర విశిష్టత. శ్రీ హరనాథ మహాప్రభు దివ్య ఆశీస్సులతో భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రములలోనూ పట్టణములు, గ్రామములోనూ శ్రీ కుసుమహరనాథ మందిరములు, ఆశ్రమములు నిర్మాణము గావించిన దివ్యధామములలో ప్రతినిత్యం ధూప దీప నైవేద్యములు, దివ్యహారతులతో పాటుగా పర్వదినములలోనూ కళ్యాణోత్సవములు, సప్తాహములు నిర్వహించుట పరిపాటి అయినది. అంతటి పుణ్యతీర్థములలో శ్రీ కుసుమహరులు ఆవిర్భవించి జగత్ ప్రసిద్ధిగాంచిన పుణ్యభూమి సోనాముఖి మహాక్షేత్రము. నగరం ఆనంద సాగరం, సోనాముఖి నగరం ఆనంద సాగరం, దీన జనాధారం గానామృత ప్రసారం, సోనాముఖి నగరం ఆనంద సాగరం. విష్ణు మహేశ్వర సృష్టి స్థితి లయ శక్తి శ్రీ సోనాముఖి నగరం కుసుమహరులుగా అవతరించిన దివ్య ప్రేమ నిలయం, దివ్య ప్రేమ నిలయం, సోనాముఖి నగరం ఆనంద సాగరం, సోనాముఖి నగరం ఆనంద సాగరం. ఈ మహాక్షేత్రము
బెంగాల్ రాష్ట్రము బంగూర్ జిల్లాకు 21 మైళ్ళు ఉత్తరమున, విష్ణుపురమునకు 31 మైళ్ళు దూరములోను, దామోదర్ నదీ తీరమున కొలువైన మహాక్షేత్రము. ఈ సోనాముఖి క్షేత్రములో అనేక విశిష్ట మందిరములు, ఆశ్రమములు, కుసుమహరుల జన్మస్థానములు, మనోహర్ దాస్ మందిరము, స్వర్ణముఖి మాతా మందిరము, గౌరాంగ మహాప్రభు మందిరము, శివాలయము, దుర్గామాత మందిరము, శ్రీ హరనాథ మహాప్రభు నాటిన వనము, అనంతకుండము, శ్రీమందిరము, కుసుమహరుల నివాస స్థలము, కుసుమ కుంజ్ మొదలగు అనేక మందిరములకు నిలయమైనది సోనాముఖి మహాక్షేత్రము. పరాశక్తి పరాత్పరుల అద్భుత సమాగమనమునకు కళ్యాణ వేదికైన శ్రీక్షేత్రము. ఈ మహాక్షేత్రములో కుసుమహర భక్తులకు శక్తిపీఠముగా కొలువపడుతున్న శ్రీమందిరము హరనాథ మహాప్రభు స్వయం పర్యవేక్షణలో నిర్మితమైన మందాకినిగా నామకరణము గావించిన అనంతకుండమున తీరాన 1936 సంవత్సరంలో ప్రారంభించబడి దశల వారీగా నిర్మాణము గావించి కుసుమహరుల విగ్రహ ప్రతిష్ఠ గావించుటయే కాక నేటికి 3 గోపురములతో అత్యంత సుందరముగా నిర్మాణము గావించి భక్తులను ఆనంద పరవశములో కుసుమహరుల నివాస స్థానముగా ఉన్నట్లుగా భక్తుల భావన. ఈ మందిరములో ప్రతి నిత్యం ధూపదీప నైవేద్యములతోనూ దివ్య హారతులతోనూ దసరా పర్వదినములలో సప్తాహముతో పాటుగా విశేష పూజలు నిర్వహించుచున్నారు. తిలకించండి శ్రీ మందిరంలోని విశేష కార్యక్రమములు భక్తులారా. జై కుసుమహర.